ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. A and B together can do a piece of work in 6 days. If A can alone the work in 18 days, then the number of days required to B to finish the work. ఇప్పుడు A plus B ఇద్దరు కలిసి 6 డేస్లో చేస్తున్నారు. ఏ ఒక్కడు కలిసి 18 డేస్లో చేస్తున్నాడు. అయినా బి ఒక్కడు ఎన్ని రోజులు చేస్తున్నాడు? బి ఒక్కడు టైం అడుగుతున్నాడు. బి టైం ఎన్ని రోజులు చేస్తున్నాడు. అయినా ఎల్సిఎం ఎంత అంటే 6కి 18కి 18 ఎల్సిఎం 18. ఎఫిషియన్సీ అంటే ఎల్సిఎం బై టైం అంటే 18/6 ఇక్కడ 3 వస్తుంది. 18/18 1 వస్తుంది. ఇప్పుడు ఏమడుగుతున్నానంటే ఏబి ఇద్దరు కలిసి 3, ఏ ఒక్కడు 1 అంటే ఏ 1 అవుతుంది. బి అనేవాడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 3 అయితే ఏ ఒక్కడు 1 అయితే బి 2 అవుతుంది. ఈ 2 కలిసి ఈ 3 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏ బి ఒకటిది కనుక్కోమన్నాడు కాబట్టి ఎల్సిఎం బై బి యొక్క ఎఫిషియన్సీ 2 కాబట్టి 2 వేస్తాం. 1 1s 9s 9 డేస్ వస్తుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 6 డేస్లో చేస్తున్నాడు. ఏ ఒక్కడు 18 డేస్లో చేస్తున్నాడు. బి ఒక్కడు కలిసి 18/2 డేస్ 18/2 ఎల్సిఎం బై బి యొక్క ఎఫిషియన్సీ ఓన్లీ బి యొక్క ఎఫిషియన్సీ 2 కాబట్టి 2 వేసాము. 9 డేస్ వచ్చింది. ఓకేనా? ఓకే. Ram and Raj working together a piece of work in 10 days and Raj alone can do the work in 12 days. అయినా Ram alone will do the work. రాము రాజు అంటే రాము ప్లస్ రాజ్ ఇద్దరు కలిసి వర్కింగ్ 10 డేస్. అయినా రాజు ఒకడే 12 డేస్లో చేశాడు. అయినా రామ్ ఎన్ని రోజుల్లో చేశాడో కనుక్కోమంటున్నాడు. రామ్ యొక్క టైం ఇద్దరికి ఎల్సిఎం 60 అవుతుంది. ఇక్కడ 6 ఇక్కడేమో 5. ఇప్పుడు రామ్ది కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ రాజు ఇచ్చేసాడు. రాజు 5 అవుతుంది. రాజు 5 అయితే ఇద్దరితో కలిసి 6 అవుతుంది. ఈ రాజులో నుంచి ఈ రాజులో నుంచి రాజు తీసేస్తే 1 వస్తుంది. ఇప్పుడు రామ్ది కనుక్కోమన్నాడు. ఇదేమో ఎల్సిఎం బై ఎఫిషియన్సీ ఎల్సిఎం 60 బై రామ్ యొక్క ఎఫిషియన్సీ 1 60 డేస్. ఓకే, నెక్స్ట్ లెక్క. P can do the work in 1/4 of work in 10 days. Next Q can do the work in 40% అంటే ఇక్కడ 40% అంటే 40/100 2s 5s 1/, అంటే 2/5 in days 40 days. Next R can do the work in 1/3 of work in 13 days. అయినా వీళ్ళు ముగ్గురులో ఎవరు ఫస్ట్ చేస్తారు ఈ వర్క్ని? అయినా హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ఫస్ట్. ఈ 1 part 10 అయింది. 4 parts 40 అవుతుంది. ఇక్కడ 2 parts 40 అయితే 5 parts 100 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 part 13 అయితే 3 parts 39 అవుతుంది. ఇళ్ళల్లో ఎవరు ముందు చేశారంటే ఎవరు తక్కువ డేస్లో చేస్తారో వాళ్ళే ముందు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ ఆర్ అనేవాడు ముందు చేశాడు అంటే ఆన్సర్ ఆర్ ద ఫస్ట్ వర్క్ చేస్తాడు. ఆర్ ఫస్ట్ చేసేస్తాడు, అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. ఓకే, ఎక్స్ కెన్ కాపీ ద 80 pages in 20 hours and ఎక్స్ అండ్ వై టుగెదర్ కాపీ 35 pages in 27 hours. దెన్ వై కెన్ కాపీస్ 20 pages in ఇన్ని అవర్స్లో పడుతుంది అన్నాడు. అంటే ఎక్స్ అనేవాడు కెన్ కాపీస్
80 pages బై 20 అవర్స్లో చేస్తున్నాడు. ఎక్స్ ప్లస్ వై ఇద్దరు కలిసి 135 పేజెస్ని 27 అవర్స్లో చేస్తున్నారు. అయినా ఇక్కడ 4 వస్తుంది, వన్స్ 4 అవర్స్ వస్తుంది, వన్స్ 5 ఇక్కడ 5 అవర్స్ వస్తుంది. అయినా వైని కనుక్కోమంటున్నాడు. వై యొక్క ఎఫిషియన్సీ, ఇది ఎక్స్ ఎఫిషియన్సీ 4, ఈ ఎక్స్లో నుంచి వై 2 ఇద్దరిది తీసేస్తే వై 1 వస్తుంది. ఈ 1 అవర్లో 1 పేజీ చేస్తున్నాడు. అయినా వై ఏమంటున్నాడు, 20 పేజెస్. ఈ యొక్క 20 పేజెస్ని ఎన్ని అవర్స్లో చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. కాబట్టి 1 పేజీ 1 అవర్ అయితే 20 పేజెస్ 20 అవర్స్. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. ఏ కెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. దే టుగెదర్ ఫర్ 5 days. హౌ మచ్ వర్క్ ఈజ్ లెఫ్ట్ అంటే వర్క్ ఈజ్ లెఫ్ట్ అన్నాడు, అంటే ఎంత లెఫ్ట్ అయింది. ఏ అనేవాడు 25 daysలో చేశాడు. ఏ ప్లస్ బి సేమ్ వర్క్. బి ఒకటి కలిసి 30 daysలో చేశాడు. అయినా ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తాం. లెఫ్ట్ హ్యాండ్ వర్క్ని కనుక్కోమంటున్నాడు కాబట్టి ఎల్సిఎం 150 అవుతుంది. 25కి 30 150 అవుతుంది ఎల్సిఎం. 25 అనేది 150లో 6 టైం పోయింది, ఇదేం 5 times. ఇప్పుడు 11. అయినా అక్కడ అడిగింది 5 days అడిగాడు కాబట్టి 5 daysకి 55 అవుతుంది. అంటే మనకి ఎల్సిఎంలో నుంచి లెఫ్ట్ అన్నాడు కాబట్టి 150 - 55 తీసేస్తే 95 వస్తుంది. మనకు అడిగింది ఏంటంటే ఆ లెఫ్ట్ హ్యాండ్ వర్క్ ఎంత అన్నాడు, 95/150. ఇక్కడ ఏమో 9s 5 19s 5 30s 150. ఓకే. ఏ కెన్ కంప్లీట్ ద 50% జాబ్ ఇన్ 9 days. ఏ 50% అంటే 1/2 in 9 days. B can complete the job in 25% అంటే 1/4 in 9 days. అయినా A ప్లస్ B కనుక్కోండి. అంటే 1 part 9 అయితే 2 parts 18 అవుతుంది. 1 part 9 అయితే 4 parts 36 అవుతుంది. ఎల్సిఎం 36. ఎల్సిఎం బై టైం వేస్తే మనకి ఎఫిషియన్సీ వస్తుంది 2, ఇక్కడ 1. ఇప్పుడు ఇది ఇద్దరిది కనుక్కోమన్నాడు కాబట్టి 36/3 ఇది 12 వస్తుంది. టుగెదర్ హౌ మచ్ జాబ్ కెన్ దే కంప్లీట్ ద 9 days. అంటే ఈ 12 days 100% అనుకుంటే 12 days 100% అయితే అయినా 9 days ఎంత పర్సెంటేజ్ అవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ 9 × 100 by 9 × 100/12. ఇక్కడ 3 3s 3 4s 1s 25s = 75%. ఇక్కడ 75%. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. ఓకే, Dhiro can 1/A of work field in 10 hours. అయినా వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సేమ్ ఫీల్డ్ ఇన్ కెన్ ద కాగు అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఇక్కడ ఇద్దరు కలిసి ఇఫ్ ద 2 of them can do the field of 60 hours working together their respective rates. అంటే ఇక్కడ కాకు ప్లస్ ధీరు కలిసి 60 అవర్స్లో చేస్తున్నారు. 60 hours. ఇక్కడ ధీరు ఒకడు కలిసి ధీరు ఒకడు 1/8 వర్క్ని 10 అవర్స్లో చేస్తున్నాడు. అయితే ఇక్కడ 60 అవుతుంది. ఇక్కడ 1 part 10 అయితే ఏ పార్ట్స్ 10A అవుతుంది. 10A hours. మనం ఎలా తీసుకున్నామంటే ఎల్సిఎం ఇక్కడ ఏ ఉంది కాబట్టి 60A అవుతుంది ఎల్సిఎం. ఇక్కడ ఎఫిషియన్సీ ఏ అవుతుంది, ఇక్కడేమో ఎఫిషియన్సీ 6 అవుతుంది.
ఇప్పుడు ఎవరు కనుక్కోమన్నాడంటే చెప్తే బిగ్ అంటే కాకుది కనుక్కోమన్నాడు 20 అవర్స్. ఇప్పుడు కాకు అంటే డిఫరెన్స్ 1 అవర్లో ఇద్దరు కలిసి ఏ అయితే ఈడొక్కడే 6 అవర్స్ అంటే A-6. ఓకే, అక్కడ ఏమడిగాడంటే ఇక్కడ 20 అవర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ 20 ఆఫ్ A-6 బై LCM 60/8. వన్స్ ఇక్కడ 3s ఇక్కడ 1s. ఆన్సర్ వచ్చేసి A-6 బై 3A అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. సో ఏ అనేవాడు 1 తాడా కొరుకుని 5 డేస్లో చేస్తున్నాడు. బి అనేవాడు 2/5 కొరుకుని 10 డేస్లో చేస్తున్నాడు. అయినా A ప్లస్ బి ఇద్దరు కలిసి ఎంత టైంలో చేశాడు అడుగుతున్నాడు. ఈ రెండింటికి ఎల్సిఎం ఇప్పుడు 1 part 5 అయితే 3 parts 15 అవుతుంది. ఇక్కడ 1 part 2 parts 10 అయితే 5 parts 2 parts 10 అయితే 5 parts 25 అవుతుంది. 75 అనేది 60లో 5 times వస్తుంది, ఇక్కడ 3 times వస్తుంది. ఇప్పుడు ఇద్దరిది కనుక్కోమన్నాడు కాబట్టి LCM బై 8 అంటే 972 కాబట్టి 9/3/8 డేస్. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వీడియోస్ చూడటం వల్ల ప్రయోజనం ఏంటంటే ఒకవేళ అర్థం కాకపోయినా కూడా మళ్ళీ బ్యాక్ స్కిప్ చేసి మళ్ళీ చూడొచ్చు. చూసి ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.